సింగర్ మంగ్లీ 150 కోట్ల స్కామ్కు పాల్పడిందంటూ సుబ్బారావు అనే అడ్వకేట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే పంజాగుట్ట పిఎస్లో. అయితే ఈ ఎవరైతే ఉన్నారో సుబ్బారావు అనే సుబాపై మార్చి 24 నార్సింగి పోలీసులు మంగ్లీ ఆశ్రయించింది. ఆ విషయం దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. సింగర్ మంగ్లీ ఫిర్యాదు ప్రకారం ఈ అలియాస్ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో మంగ్లీని పరిచయం చేసుకున్నాడు, తను పరిచయం చేసుకున్నాడని కరెన్సీ నోట్ల వీడియోలు చూపిస్తూ తనను బెదిరించాడని చెప్పి కూడా మార్చి 24 మంగ్లీ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. అయితే అడ్వకేట్ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఈరోజు పంజాగుట్ట పోలీసులు ఆశ్రయించారు. మంగ్లీ 150 కోట్ల స్కామ్కు పాల్పడింది. రమావత్ మధు అనే వ్యక్తి మంగ్లీ పేరు ఉపయోగించి ఇలా స్కామ్కు పాల్పడ్డారు. ఇందులో మంగ్లీ కూడా ఇందులో భాగస్వామ్యురాలని చెప్పి కూడా ఫిర్యాదు చేస్తూ అతను పంజాగుట్ట పోలీసులు ఆశ్రయించాడు ఈరోజు. అయితే దీనికి సంబంధించి మార్చి 24 ఇతడిపై ఇతడు చేసిన ఆరోపణలు ఖండిస్తూ మార్చి 24కు సంబంధించే మంగ్లీ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఈ సిఎఫ్ఓ అనే వ్యక్తి అలియాస్ అతను తన గతంలో నన్ను పరిచయం చేసుకున్నాడు, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, తను ఎటువంటి స్కామ్కు పాల్పడలేదు, తనకు కరెన్సీ నోట్లను వీడియోలను చూపిస్తూ బెదిరించాడు, తన అప్రతిష్ట పాలు చేసేందుకు అతను పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాడని చెప్పి మార్చి 24 అతడిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో మంగ్లీ ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా అతనిపై కేసు కూడా నమోదు చేశారు బిఐఎన్ఎస్ సెక్షన్ల కింద. సింగర్ మంగ్లీ వరుస వివాదాల్లో ఇరుక్కుంటూ వస్తున్నాడు. గత ఏడాది చేవేళ్ళలో త్రిపుర రిసార్ట్లో బర్త్డే పార్టీ ఫామ్ హౌస్లో జరిగిందో ఆ బర్త్డే పార్టీకి సంబంధించి డ్రగ్స్ వాడారు అక్కడ అని చెప్పి ఆ కేసులో కూడా ఇరుక్కున్నారు. తర్వాత తాజాగా కేడీ సినిమా ఏదైతే ఉందో ధ్రువ్ సార్జా కన్నడ హీరో ధ్రువ్ సార్జా నటించిన కేడీ సినిమాకి సంబంధించి సర్కే చునం అనే పాటను మంగ్లీ పాడగా అందులో బూతు పాటలతో ఆ పాట ఉంది అని చెప్పి కూడా ఆ సాంగ్కి సంబంధించి సెంట్రల్ బోర్డు సెన్సార్ ఏదైతే ఉందో ఆ సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేయడంతో ఒక న్యాయవాది ఆ పాటను కూడా యూట్యూబ్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. మంగ్లీ తర్వాత బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు, అలాంటి పాటలు ఇకపై పాడను అని చెప్పి కూడా చెప్పారు. అయితే వరుస వివాదాలు కూడా అయితే గతంలో కూడా మంగ్లీ తన పేరును వాడుకుంటూ స్కామ్లకు పాల్పడుతున్నారు కొంతమంది, నమ్మొద్దని చెప్పి కూడా గతంలో కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు పంజాగుట్ట పిఎస్లో అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ ఇలా స్కామ్లకు పాల్పడి 150 కోట్లకు ఆమె దగ్గర ఉన్నటువంటి రమావత్ మధు ఆమె పేరు చెప్పుకొని ఆ స్కామ్కు పాల్పడ్డాడు. చిట్టీలు ఇట్లా డబుల్ ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి కర్నూలు జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ బాధితులు అక్కడి నుంచి డబ్బులు వసూలు చేసి 150 కోట్ల వరకు వసూలు చేశారని చెప్పి కూడా అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులు ఆశ్రయించి కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి. దానికి సంబంధించి మంగ్లీ అతడిపై మార్చి 24 కంప్లైంట్ చేసింది. దీనికి సంబంధించిన ఫిర్యాదు కాపీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ నోట్ల గడ్డలకు సంబంధించి కూడా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అది నిజమా కాదా అని తేలాల్సి ఉంది. మొత్తంగా అయితే ఈ అనే వ్యక్తి సిఎఫ్ఓ అని మంగ్లీ చెప్తుంది. అతనిపై మార్చి 24 నార్సింగ్ కేసులో మంగ్లీ కంప్లైంట్ చేసింది. అతడు కరెన్సీ నోట్లున్న వీడియోలను చూపిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, వేధింపులకు గురి చేస్తున్నాడు, అతని వేధింపుల వల్ల మా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారని చెప్పి కూడా మార్చి 24 ఈ సుబాపై మంగ్లీ ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఒక వీడియో కరెన్సీ నోట్లో ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. మొత్తంగా అయితే సుబాపై గతంలోనే నార్సింగ్ పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. అయితే ఈరోజు అడ్వకేట్ సుబ్బారావు మాత్రం మంగ్లీపై కంప్లైంట్ చేస్తూ పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. కెమెరామెన్ మోహిత్తో వంశీ, పల్లవి టీవీ.